ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములో, సమాజంలో అన్నజనులు అనేక మంది సంఘాలని దూషించుటకును, సంఘముని దేవుని పరిచర్యని నిందల పాలు చేయుటకును కారణం ఏమంటే ఈ దక్షిణ భాగము అనే ఒక విషయం. దక్షిణ భాగము, దశమాంశం అనేది ప్రియ దేవుని బిడ్డలారా, అది యూదులకు ఇవ్వబడింది. పాత నిబంధన పద్ధతి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు పరిచర్యలో అపోస్తులకు ఏమి నేర్పించినాడంటే అనాథులని, విధవరాండ్లని, గుడ్డివారిని ఇలాంటి పోషణకై సేవుని వాళ్ళు ఆ రోజు సందాలు వసూలు చేసేవాళ్ళు అపోస్తులు. అది వారం కూడినప్పుడల్లా సందా వసూలు చేసి అది ఎరుసలేముకు పంపించేవాళ్ళు. అది సంఘ అభివృద్ధికై వాళ్ళు ఎవరెవరికి ఎలా ఖర్చు చేయాలో కూడా చేసేవాళ్ళు. మరి పాత నిబంధన మందిరంలో, దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్టు 10వ వంతును నా మందిరానికి తీసుకొని వచ్చి నన్ను శోధించండి. తీసుకొని వచ్చి నన్ను శోధించినప్పుడు ఆకాశీ వాక్యంలో నింపి పట్టజాలనంత విస్తారమంత అయిన ధనమును మీకు కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ వాక్యంలో నింపి దేవుడు కుమరిస్తానని ఆవిడ పాత నిబంధన భక్తులకు చెప్తే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు నేను కలిగి ఉన్న దాంట్లో నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు, లిమిట్ లేదు. అంటే 10వ వంతు కాదు, అంతకు మించి ఇవ్వచ్చు. లేదంటే నువ్వు ఈకోకుండా ఉండొచ్చు. మరిచ్చి సంఘంలో పరిచర్య ఎలా జరుగుతుందో కూడా చూసే బాధ్యత సంఘంలో ఉంటున్న విశ్వాసులకు ఉండదు. ఆ సంఘముని పరిపాలిస్తున్న, సంఘంని నడిపిస్తున్న సంఘ కాపురికి, వారి కుటుంబ పోషణకి, వారి బిడ్డలకు భవిష్యత్తు, వారి బట్ట వారి ఆరోగ్య విషయమై, వారి ప్రయాణాల ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వారు తిని వారి బిడ్డల చదువులకు పెట్టుకొని వస్తున్న దాంట్లో సంఘములో ఉంటున్న అనాథులకి, విధవరాండ్లకి, ఇంకనూ గుడ్డి వారికని పరిచర్యలో వారు కూడా సహాయం అందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇవన్నీ కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మందిరంలో జనాలు పట్టలేదనుకో, సంఘం మందిరం విస్తరణ కూడా జరగాలి. ఇవన్నింటినీ పట్టించుకుంటూ పాటించబోయే వాళ్ళే సంఘ పెద్దలు, సంఘ కాపురులు. ఇది లేకపోయిన వారు ఎవరైనా కూడాను వారు దొంగలు, దోచుకునేవారు, ఇవి లేకుండా సంఘాన్ని పాడు చేసేవారు, గుండు నక్కలు, దేవుని సంఘాన్ని